అధ్యక్ష, మిత్రులారా, బుర్రా రమేష్ గారు దాదాపు 1:50 అమోఘమైనటువంటి ఒక ఫిలసాఫికల్ పెడగాయికల్ లెక్చర్ ఇచ్చారు. దాని తర్వాత ఒక ఆపరేషనల్ ఆస్పెక్ట్ పైన భాష, మాతృభాష విద్యా బోధన, తర్వాత వృత్తి విద్య, నిజానికి ఈ టాపిక్స్ రెండింటి మధ్య ఎలా ఉంటుందంటే పంచభక్ష పరమాన్నంతో భోజనం చేసిన తర్వాత పప్పన్నం తినే దశలో పోయినట్టుగా ఉంటుంది. అయితే భాష ప్రాముఖ్యత దానికంటే ముందుగా ఈ విద్యా విధానం పైన మనం చర్చించుతున్నటువంటి క్రమంలో దానిపైన చాలా రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్సి చాక్ల విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లోనే ఆయన మాట్లాడుతూ అసలు విద్యా విధానాన్ని గురించి మాట్లాడాలంటే నాకే చాలా ఇబ్బందిగాను అయిష్టంగాను ఉంది అని అన్నారు. అంటే దానికి కారణం ఏంటంటే విద్యా విధానం ఏ రకంగా చూసినా మొదటి నుండి దారి తప్పింది విద్యారంగం. సరి అయిన దారిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ఎవరైతే దీనిని అమలు చేయవలసినటువంటి విధాన ప్రకటనను విధాన నిర్ణయం చేయవలసినటువంటి అధికారం ఉన్న వాళ్ళు ప్రధానంగా సరి అయిన విద్యా విధానం ఏంటో విద్యావేత్తలు, ఈ ప్రజలకు సంబంధించిన మనలాంటి సంస్థలు ఇంకా చాలా మంది చెప్తున్నారు. కానీ దాని వైపు ప్రయాణం అనేది సాగుతం లేదు. తర్వాత తిరోగమిస్తున్నటువంటి విద్యారంగం. రమేష్ గారు చాలా గొప్ప విశ్లేషణ చేశారు. క్వాలిటీ, అకౌంటబిలిటీ, తర్వాత ఈ పదాలు ఏ రకంగా అత్యధికంగా ఉన్నటువంటి మధ్య తరగతిని మభ్యపెడతాయి, అదొక మత్తు మందులాగా తీసుకెళ్తాయి అనేటువంటి చెప్పారు. అది కరెక్ట్. క్వాలిటీ అనగానే ఇది ప్రభుత్వ రంగం క్వాలిటీకి దూరంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. దీని వెనక కనపడేది ఏంటంటే పాలక వర్గాల్లో చిత్తశుద్ధి అనేది లేకపోవడం. నిన్ననే నేను మాట్లాడుతూ ఈ మాట చెప్పాను. ప్రైవేటు రంగం కంటే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను మరింత క్వాలిటేటివ్గా ఉంచగలిగిన శక్తి ప్రభుత్వం దగ్గర ఉంది. అయినా ఉంచటం లేదు అంటే ప్రభుత్వం తనకై తాను తన సంస్థలను చిన్నగా చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో దాదాపు 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆర్థిక సంస్కరణల గురించి చెప్పాలంటే మార్కెట్ శక్తులు, ఇప్పుడు ఫిలాంథ్రఫీ అని వాడుతున్నారు, ప్రైవేట్ అనే దానికి చెప్పేస్తారు. మార్కెట్ శక్తులకు వదిలిపెట్టిన తర్వాత దీనిపైన ప్రభుత్వం తనకై తాను తన సొంత విద్యా సంస్థలనే చిన్నబుచ్చేటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చింది. అందుకని నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి ఈ కోట్లాది బిడ్డలు, కలవారికో విద్య, లేనివారికో విద్య, స్త్రీ విద్య నిర్లక్ష్యం, ఇవన్నీ కలగలిపినటువంటి ఈ విద్యా విధానాన్ని మనం తప్పనిసరిగా పునరాలోచన చేసేటువంటి దిశకు తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్ దానికి ఎందుకు సరిపోదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. విద్య మనం చర్చిస్తున్నాం కూడా సామాజిక మార్పుకు అత్యంత కీలకమైనటువంటి సాధనం. అయితే సామాజిక మార్పు దిశగా సాగవలసినటువంటి లోయర్ అంటే ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళను మభ్యపెట్టి తన గుప్పిట్లో ఉంచుకునేటువంటి విధంగా ఈ డాక్యుమెంట్ తయారు చేయబడింది. విద్య అంటే కేవలం తరగతి గదిలో జరిగే ప్రక్రియ కాకుండా వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అవగాహన చేసుకుంటూ తనకు తాను మారుతూ తన పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నంగా భావించాలి.
తనకు తాను మారాలి, తన పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఆ ప్రయత్నం ఇందులో కనపడుతుందా అంటే అది నాకైతే అనుమానంగానే ఉంది. పాలో ఫ్రైరీ ప్రతిపాదించినటువంటి విద్య, ఆయన సామాజిక మార్పును విశ్లేషించకుండా విద్య ద్వారా సమాజం ఎలాంటి తీవ్రప్రాణాలకు లోన అవుతుందో చెప్తూ చైతన్యీకరణ విద్యను ఆయన ప్రతిపాదించారు. అంటే విద్య ద్వారా చైతన్యం పొందాలి. ఈ విద్య అనేది తరగతి గదిలో ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగేటువంటి ఒక ప్రాసనంగా కాకుండా, ఒక వ్యవహారంలాగా కాకుండా సామాజిక మార్పుకు, సామాజిక చైతన్యానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది ఆయన ప్రతిపాదన. కానీ ఆ రకంగా చూసినట్లయితే విద్య అలా లేదు. సరే, అందులో భాగంగానే ఈ మొత్తంలో భాగంగానే ఈనాడు ఈ డాక్యుమెంట్ని మనం చూడాలి. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటిది ఏంటంటే సెక్యులర్ అనే పదం, లౌకిక అనే పదం ఎక్కడా లేదు. ఇది చాలా అపాయకరమైనదిగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే లౌకిక తర్వాత సామ్యవాద, ఈ రెండు పదాలు 1978లో రాజ్యాంగ పీఠికలో చేర్చబడ్డాయి. దీనిపైన 2015లో రిపబ్లిక్ డే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడు కూడా వీళ్ళే, ఈ ప్రభుత్వమే పరిపాలించింది, వాళ్ళు ఏమన్నారంటే లౌకిక తర్వాత సామ్యవాద అనేటువంటి పదాలను వదిలిపెట్టి వాళ్ళ అది మాట్లాడారు. దానిపైన పార్లమెంట్లో చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అనుకుంటాను, ఆయన ఏమని జవాబు ఇచ్చాడంటే లౌకిక తర్వాత సామ్యవాద అనేటువంటి పదాలు 1950లో మనం ఆమోదించినటువంటి డాక్యుమెంట్లో లేవు కాబట్టి వాటిని మేము వదిలిపెట్టడం జరిగింది, మేము దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాము అని అన్నారు. ఇది 1978లో మార్పు చేసి ఈ రెండు పదాలు పీఠికలో చేర్చారు, వాటిని గుర్తించడం లేదు అని అన్నారు. అంటూ ఇంకో మాట ఏమన్నారంటే అంబేద్కర్ కూడా వాటిని వ్యతిరేకించారు అని అన్నారు. నిజానికి రాజ్యాంగ సభలో చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ ఎప్పుడు కూడా లౌకిక అనే పదాన్ని ఆయన వ్యతిరేకించలేదు. చర్చ జరిగినప్పుడు లౌకిక పదం చేర్చాలి అన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే అసలు లౌకిక ప్రాతిపదికనే ఈ రాజ్యాంగం రాయబడుతుంది, సెక్యులర్ అనేటువంటి ప్రాతిపదిక లేకుండా చాలా ఆదేశిక సూత్రాల్లో కానీ తర్వాత ప్రాథమిక హక్కుల్లో కానీ ఇతర ఆర్టికల్స్ లో కానీ ఈ సెక్యులర్ అనేటువంటి భావన అంతర్ముఖంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనం ఇది సెక్యులర్ అని ప్రకటించుకోని అవసరం లేదు. తెల్ల చొక్కా దొరుకుతుంది, ఇది తెల్ల చొక్కా అని చెప్పుకోనక్కర్లేదు, చూసిన వాళ్ళు తెల్ల చొక్కా అని అంటారు అని ఆయన కామెంట్ చేయడంతో రాజ్యాంగ సభలో దాన్ని చేర్చకుండా నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రాజ్యాంగ సభలో మరో చర్చ వచ్చింది. ఏది మొదటి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే లాస్ట్ అందులో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుడి పేరున దీన్ని ఆమోదిస్తున్నాము అని అంటే అంబేద్కర్ ఏమన్నారంటే అది కాకుండా ప్రజల పేరును ఆమోదించుకోవాలి, ప్రజల అధీనంలో ఇది ఉండాలి అని ఆయన వాదించారు. అంటే అంబేద్కర్ ఎప్పుడు కూడా ఆయన సెక్యులరిజం అనే పదాన్ని వ్యతిరేకించలేదు. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా చాలా చర్చ వచ్చింది. ఎస్ఐ చర్చ వచ్చినప్పుడు రెండు ప్రధానమైనటువంటి జడ్జిమెంట్ చిన్నగా ఒక నిమిషంలో మీకు చూపిస్తాను. ఎస్ఆర్ బొమ్మాయి కేసు వచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దానిలో ఈ సమస్య కూడా వచ్చింది. ఏంటంటే సుప్రీంకోర్టు అందులో ఏమందంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో పీఠికకు ఎప్పుడైతే అమెండ్మెంట్ జరిగిందో ఇది ఒరిజినల్ అమెండ్మెంట్ గానే భావించి ఇది రాజ్యాంగం యొక్క అంతర్భాగంగానే సెక్యులర్ అనే పదం చూడాలి అని అన్నారు. అంతకుముందు దానికంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు కంటే ముందు చాలా రోజుల ముందు కేశవానంద భారతి కేసు విషయం వచ్చేటప్పటికి అప్పటికి సెక్యులర్ అనే పదం
ఇప్పటికీ సెక్యులర్ అనే పదం రాజ్యాంగ పీఠికలో లేదు. కానీ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పష్టంగా ఏమంది అని అంటే, ఇందులో ప్రత్యేకంగా సెక్యులర్ అని ఉండవలసిన అవసరం లేదు, అంతర్లీనంగా భారతదేశ రాజ్యాంగము సెక్యులర్ రాజ్యాంగం అని చెప్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావాలని ఈ సెక్యులర్ తర్వాత సోషలిస్ట్ ఈ రెండు పదాలను కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ లో ఎక్కడా లేదు. ఒక నూతన విధానము తప్పనిసరిగా అనివార్యంగా రాజ్యాంగ ప్రాతిపదికన తయారు కావాలి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము ఏంటి అనే దానిలో తప్పనిసరిగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాలలో సెక్యులరిజం అండ్ సోషల్, లౌకికతత్వము తర్వాత సోషలిస్ట్ వ్యవస్థ, ఈ రెండు ఉన్నవి అనేటువంటివి చాలా తీర్పులు చెప్పారు. అందులో ఇందాక నేను చెప్పినటువంటి ఎస్ఆర్ బొమ్మాయి కానీ లేకపోతే కేశవానంద భారతి కేసు కానీ ఉంది. దానికి వ్యతిరేకంగా అంటే రాజ్యాంగ సభలో జరిగిన చర్చకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ముఖజాలానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఈరోజు సెక్యులర్ తర్వాత సోషలిస్ట్ అనేటువంటి పదాలు లేకుండా, సామ్యవాద లౌకిక ఈ రెండు పదాలు లేకుండా నూతన విద్యా విధానాన్ని తయారు చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నూతన విధానం ఉండటం అనేది తప్పనిసరిగా మనం దాని గురించి చాలా లోతుగా సీరియస్గా ఆలోచించవలసిందే. తర్వాత బీజేపీ స్థాపించినప్పుడు అప్పుడు వాజ్పేయి గారు ఆయన కూడా సామ్యవాదం విషయంలో ఆయన ఏమన్నారంటే, గాంధీయన్ సోషలిజాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అన్నారు. అంటే గాంధీ సామ్యవాదము అని, సామ్యవాదం అనే దాన్ని వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం అని అన్నారు. ఇప్పుడు మాట మార్చి దాన్ని అచ్చేస్తున్నారు. అంటే సింపుల్గా సామ్యవాదము తర్వాత లౌకికవాదము అని లేకపోవడం ఏదైతుందో ఈ విద్యా విధానంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపంగా గుర్తించవలసినటువంటి అవసరం తప్పగా ఉంది. ఇక డైరెక్ట్ గా నాకు ఇచ్చినటువంటి టాపిక్ లోకి వస్తామంటే భాష, మాతృభాష ప్రాముఖ్యం. ఇందాక రమేష్ గారు మాట్లాడుతూ భాష భావ ప్రకటనకు తర్వాత సామాజిక చలనానికి రెండింటికి ఉపయోగపడుతుంది అని అన్నారు. అందుకని మాతృభాష ప్రాముఖ్యత పెడగాజిక ఫిలసాఫికల్ గా ఉన్నప్పటికీ అది సోషల్ మూవ్మెంట్కి ఉపయోగపడుతుంది. కాబట్టి మాతృభాషను నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి దాదాపు గత 3-3.5 దశాబ్దాలుగా ప్రారంభమైంది. ఒక్క ఉదాహరణ చెప్తాను, మాతృభాష ప్రభావం మన మీద ఎంత ఉంటుంది అంట. ఆ మధ్య మన హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి ఒక డాక్టర్ అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది. ఆయనకు తలకు బాగా దెబ్బలయ్యింది. కానీ ఆయన బ్రతికాడు. ఆయన ట్రీట్మెంట్ అయింది, బాగైంది. కానీ విచిత్రం ఏం జరిగిందంటే తలకు బాగా దెబ్బ తగిలినందుకు ఆయన తను చదివినటువంటి మెడిసిన్ మొత్తం మర్చి కానీ మాతృభాషలో తెలుగులో మాట్లాడు. తాను మాతృభాష మాత్రమే చదువుకున్నప్పుడు ఏ వ్యక్తులైతే ఆయనకు పరిచయం అయ్యారో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. అంటే మాతృభాష ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అందుకని మాతృభాష ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. శిశువు మాతృభాష ప్రాముఖ్యత ఏంటంటే శిశువు ముందు వినేది ఏంటంటే మాతృభాష. మాతృభాష అనేది మన ఆలోచనలకు, మన భావోద్వేగాలకు రూపం. మన ఆలోచన ఎవరైనా ఆలోచనలు తెలుగు వాళ్ళం కాబట్టి ఇంగ్లీష్ వచ్చినప్పటికీ మన ఆలోచన మన భాషలోనే కొనసాగుతుంది కానీ ఇంగ్లీష్లో ఆలోచించదు. భాష అనేది నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి ఒక సామాజికమైనటువంటి వ్యవస్థగా చూడాలి కానీ అది కేవలం సామాజిక చలనానికి, ఆర్థిక చలనానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఒక అంశంగా చూడడం సరైనది కాదు అనేది మనం భావించాలి. ఎందుకు అంటే ఇది ఇలా భావించాలి ఎందుకు అనేది ఈ డాక్యుమెంట్లో ఏముందో చెప్తాను.
భాష అనేది చుట్టూ మన సమాజంతో సంబంధం ఏర్పరుస్తుంది. పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి కూడా ముఖ్యంగా మాతృభాష ఉపయోగపడుతుంది. వ్యక్తి జీవితంలో మనకు సంబంధాలు కూడా చూసినట్టయితే మనం మార్కెట్కి పోయిన తర్వాత మనం కూరగాయలు కొనుక్కునే పని అయితే వంకాయలు ఇమ్మంటాం కానీ భూమి బ్రింజాలని అంటే అసలు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా మాతృభాషనే ఉపయోగిస్తాం. అత్యవసరమైనటువంటి ఆపద సమయంలో మనకు సత్వరం గుర్తొచ్చేది ఏంటంటే మన మాతృభాష. ఈ మాతృభాష ద్వారా సాంస్కృతిక సంబంధాలు బలపడతాయి. మనసు విప్పి ఏ భాషలో మాట్లాడుకోగలుగుతామంటే మన మాతృభాషలోనే మాట్లాడగలుగుతాం. అంతేకాకుండా ఆలోచన అవగాహన కాగ్నిటివ్, ఎందుకంటే మనం విద్యను బోధించినప్పుడు కాగ్నిటివ్ డెవలప్మెంట్, సైకోమోటార్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చెప్తుంటాం. అవగాహన పెరగాలి, ఆలోచన పెరగాలి అంటే ఈ కాగ్నిటివ్ ఆస్పెక్ట్ డెవలప్ కావాలంటే తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి. ఇతర భాషలు నేర్చుకోవటానికి ఆంగ్ల భాష నేర్చుకోవడానికైనా ముందు మాతృభాష పైన పట్టు ఉండాలి. అది లేకుండా మాతృభాష లేకుండా సాధ్యం కాదు. ఈ మాతృభాష పైన జరిగినటువంటి పరిశోధనలు కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. నాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి చెప్తున్నాను. మాతృభాష పైన జరిగినటువంటి పరిశోధనలు కూడా ఏం చెప్తున్నాయంటే విద్యను అర్థం చేసుకోవడానికి, బోధనను అర్థం చేసుకోవడానికి, బోధించినటువంటి విద్యను వ్యక్తం చేయడానికి, బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది ఏంటంటే మాతృభాష అని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. అందుకని భావ ప్రకటన ప్రావీణ్యం పెరగాలన్నా మాతృభాష అనేది ముఖ్యమైనది. ఈ మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఇలా ఉండగా ఈ డాక్యుమెంట్ లో ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే ఒక దిక్కు మాతృభాషలో విద్యను బాగా అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. రెండో దిక్కు ఏమంటున్నారంటే సాధ్యమైనంత వరకు కనీసం 5వ గ్రేడ్ వరకు మాతృభాష ఉండాలి అని అంటున్నారు. సాధ్యమైనంత వరకు కనీసం 5వ గ్రేడ్ వరకు మాతృభాష కనీసం 5వ తరగతి వరకైనా తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది ఎక్కడైనా ఉందా అంటే లేదు. మాతృభాషను తప్పనిసరిగా ఉంచాలి అంటే ఇది మాతృభాష ప్రాముఖ్యానికి విరుద్ధమైనటువంటి పాలసీ విధానాన్ని ఇప్పుడు మన దగ్గర తీసుకొచ్చాం. కావాలంటే 8వ గ్రేడ్ తర్వాత, గ్రేడ్స్ అన్నారు, క్లాసెస్ అనలేదు, 8వ గ్రేడ్ తర్వాత కూడా మాతృభాషలో బోధించాలి. ఈ మాతృభాషకు ఆల్టర్నేటివ్ గా ఇంకే పదాలు వాడారంటే గృహ భాష, స్థానిక భాష, ప్రాంతీయ భాష. నిన్న ఒక మిత్రులు మాట్లాడుతూ చాలా మంది ట్రైబ్స్ చాలా రకాల భాషలు ఉన్నాయి, వాటి గురించి ఉండాలి కదా అని అన్నారు. రైటే, మాతృభాష అన్నారు, స్థానిక భాష అన్నారు, ప్రాంతీయ భాష అన్నారు, తర్వాత గృహ భాష, హోమ్ లాంగ్వేజ్, గృహ భాష, ఇవన్నింటికి ప్రాధాన్యత ఉండాలి అని అంటలేదు. వీలుంటే ఈ భాషల్లో బోధన జరగాలి, వీలుంటే. ఖచ్చితంగా మార్కెట్ ఓరియంటేషన్ దిక్కు ఎలా పోతున్నామో, ఈ క్వాలిటీ, అకౌంటబిలిటీ ఇవన్నింటినీ చూసినట్టయితే మార్కెట్ ఓరియంటేషన్ సిస్టంలో మాతృభాషలో విద్యా బోధన అనేటువంటిది ఎంతవరకు సాగుతుంది అనేది మనకు తప్పనిసరిగా డౌట్ఫుల్ గానే ఉంటుంది. ఇంకా త్రిభాషా సూత్రం గురించి కూడా ఇందులో చెప్పారు. త్రిభాషా సూత్రం కొనసాగుతుంది. ఈ త్రిభాషా సూత్రాన్ని జాతీయ సమైక్యతకు ఉపయోగపడుతుందన్న అంటే త్రిభాషా సూత్రం ఒకసారి చెప్తాను. త్రిభాషా సూత్రం ఏంటంటే భారతదేశంలో తరగతి గదిలో విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలి. ఒకటి మాతృభాష, రెండవది హిందీ, మూడవది ఆంగ్లం. హిందీ మాతృభాష ఉన్న వాళ్ళు హిందీయేతర భాష మరొకటి నేర్చుకోవాలి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నేర్చుకోవాలి. ఇది త్రిభాషా సూత్రం. హిందీ మాతృభాష, హిందీ, ఇంగ్లీష్. హిందీ మాతృభాష అయిన వాళ్ళు హిందీయేతర భాష కానీ లేకపోతే దక్షిణ భారతదేశ భాష కానీ ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. కానీ నార్త్ ఇండియాలో ఈ త్రిభాషా సూత్రం ఉన్నప్పటికీ
దక్షిణ భారతదేశం యొక్క భాష నేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడకుండా త్రిభాషా సూత్రాన్ని వాళ్ళు వివరించారు. ఇప్పుడు త్రిభాషా సూత్రాన్ని ఈ అమలు చేయాలి అనేటువంటి విషయం అమలు చేయడానికి అంటే కొనసాగుతుంది. దీన్ని అమలు చేయడానికి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటి విషయం వాళ్ళు ఎక్కడగా చెప్పడం లేదు. కాకపోతే ఈ త్రిభాషా సూత్రంలో సంస్కృతాన్ని కూడా చేర్చాలి అనేటువంటి ఒక ప్రతిపాదన మాత్రం తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంకొకటి ఏమన్నారంటే పాఠ్య పుస్తకాలను ద్విభాషా పాఠ్య పుస్తకాలు అంటే ఆంగ్లంలో ఉండాలి, మాతృభాషలో కానీ, గృహ భాషలో కానీ, ప్రాంతీయ భాషలో కానీ, స్థానిక భాషలో కానీ ఉండాలి. పాఠ్య పుస్తకాలు 2 రకాలుగా ఉంటాయి. తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించేటప్పుడు కూడా ఈ 2 భాషలను బైలింగ్వల్ గా ఉండాలి అనేటువంటి ఒక సూత్రీకరణ ఇందులో చేశారు. ఇక్కడ భాష మాతృభాష అనేటప్పటికీ ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ డాక్యుమెంట్ లో ఎక్కడా లేదు. ఇది మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అనేటువంటి విషయం ఈ డాక్యుమెంట్ లో ఎక్కడా లేదు. కానీ మాతృభాషలో విద్య బోధించడమే సరైంది, దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది, అవగాహన ఉంటుంది, దానిపైన జ్ఞానం పైన పట్టు సాధిస్తారు అనేటువంటిది పరిశోధనలు చెప్తుంది. కానీ ఇంకొకటి ఏం చేశారంటే సంస్కృతాన్ని, నిజానికి సంస్కృతం అనేది ఒక మృత భాష, దానికి ప్రాముఖ్యత బాగా పెంచారు. ఎంత ప్రాముఖ్యతగా పెంచుతూ రాశారంటే గ్రీక్ లాటిన్ భాషల కలయిక కంటే గొప్పది అని అన్నారు. అంటే ఆ 2 భాషల కలయిక కంటే గొప్పది అని చెప్తూ వచ్చారు. గ్రీక్ లాటిన్ భాషల కలయిక. అంతేకాకుండా చాలా గొప్ప జ్ఞాన సంపద ఉంది అందులో. సంస్కృత భాషలో గణితం ఉంది, తత్వశాస్త్రం ఉంది, వ్యాకరణం ఉంది, రాజనీతి శాస్త్రం ఉంది, వైద్య శాస్త్రం ఉంది, సంగీతం ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, మెటలర్జీ ఉంది. అసలు లేని విధానం లేదు అని. అందుకని సంస్కృత భాషను మళ్ళీ దొడ్డిదారిన ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం ఈ భాషా విధానంలో ఇందులో చెప్పడం జరిగింది. ఇతర భాషలు వీలైతే ఇతర భాషలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. అందులో తెలుగు ఉంది, తమిళ ఉంది, మలయాళం ఉంది, కన్నడం ఉంది, ఒరియా ఉంది, రకరకాల ఇతర దేశ భాషలను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి అనేటువంటిది ఇందులో రాయబడింది. ఇక్కడ ప్రధానంగా కొన్ని దేశాల ఉదాహరణ, అభివృద్ధి చెందినటువంటి దేశాలు జపాన్, ఫ్రాన్స్, చైనా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, వీళ్ళందరూ మాతృభాషలో విద్యాబోధన చేస్తారు. ఎక్కడి వరకు ఉన్నత విద్య కూడా మాతృభాషలో చెప్తారు. చిన్న దేశాలు, నార్వే 50 లక్షల జనాభా, నార్వే భాషలో వాళ్ళు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు, మెడికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా మాతృభాషలో వాళ్ళ నార్వే లాంగ్వేజ్లో ఇవ్వటమే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గ్రంథాలన్నింటినీ నార్వే లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళ లైబ్రరీలో వాళ్ళ దేశంలో అందుబాటులో. మన దేశంలోని భాగవత రామాయణాలతో సహా, భగవద్గీతతో సహా నార్వేయన్ లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. అంటే మాతృభాషలో విద్య చెప్పినట్టయితే ఇతర భాషల్లో ఉన్నటువంటి గొప్ప జ్ఞానము రాకుండా ఉంటుందని ఒక వాదన చేస్తారు, కమర్షియల్ గా ఆలోచించారు. అది కాదు, కేవలం 50 లక్షల జనాభా ఉన్నటువంటి నార్వే వాళ్ళు ఇతర భాషలన్నింటినీ వాళ్ళు మార్చుకొని వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు, తెలుగే తీసుకున్నట్టయితే దాదాపు ప్రపంచంలో 12 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలుగు భాషను మరింత రిచ్గా, మరింత ఇదిగా గొప్పగా చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా వీళ్ళందరి ఈ దేశాల అన్నింటి యొక్క అనుభవం మన దగ్గర ఉంది. జపాన్ వాళ్ళ భాషలో వాడు చెప్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో, తర్వాత ఆర్థిక అభివృద్ధిలో 1-2 స్థానాల్లో ఉంటున్నారు ప్రతి సంవత్సరం నివేదికలు కనుక చూసిన. ఎలా ఉంటుందంటే మాతృభాష లేనటువంటిది, ఒక అంతర్జాతీయ భాష ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూడా మనకు సరైనటువంటి ఫలితాలు ఇవ్వదు అనేది నేను నా యొక్క అనుభవం చెప్తాను.
నేను ఒకసారి యుఎస్ వెళ్తూ ఫ్రాంక్ఫర్ట్ లో ఫ్లైట్ చేంజ్ అయ్యాను, జర్మనీ. అక్కడ ఒక 3 hours ఉంది, రెస్టారెంట్ లో తినడానికి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ అంటే భాష ఎంత ఇబ్బంది పెడుతుంది అనే దానికి చెప్తున్నాను. అంటే ఆంగ్ల భాష ప్రాముఖ్యత పెరుగుతుందేమో అని కాదు, ఈవెన్ ఆంగ్ల భాష తెలుసున్నప్పటికీ స్థానికంగా ఉండేటువంటి కల్చర్, వాడే విధానం, భాష వాడే విధానం ఎంత ప్రభావం ఉంటుందంటే, ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఆ మెనూ చూసినట్టయితే ఆ పేర్లంతా కొత్తగా ఉంది. నాకు వెజిటేరియన్ కావాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కెన్ యూ సర్వ్ ఎనీ వెజిటేరియన్ ఫుడ్ అని అన్నాను. ఆయనకు అర్థం కావట్లేదు. వెజిటేరియన్ అనే పదం వాడడంలో ఆయన అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, కౌంటర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏమర్థం చేసుకుంటున్నాడంటే, వెజిటేరియన్ అంటే చెట్లు, ప్రేమలు, మొక్కలు, ఇవి అని అర్థం చేసుకుంటున్నాడు. వాట్ ఈజ్ వెజిటేరియన్ ఫుడ్, వాట్ ఈజ్ వెజిటేరియన్ ఫుడ్ ఆయన ఎట్లా కమ్యూనికేట్ చేయాలని నాకు అర్థం కాదు. అప్పుడు అనుకోకుండా అక్కడ మన దేశస్తుడు, జర్మనీలో ఉండే దేశస్తుడు రెస్టారెంట్ ఆయన ఈ ఇబ్బందిని చూసి ఆయన దగ్గరికి వచ్చి, ఈ వాంట్స్ ఫుడ్ వితౌట్ మీట్, వితౌట్ పోర్క్, వితౌట్ బీఫ్, వితౌట్ ఫిష్ అని అన్నాడు. ఓహో, అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే కేవలం ఆంగ్లం తెలిసినంత మాత్రాన అంతటా దాని యూసేజ్ ఒకే తీరు ఉంటుంది అనడానికి వీల్లేదు. అందుకని మాతృభాషలో విద్యా బోధన, మాతృభాష చాలా ప్రాముఖ్యత గలది, తప్పనిసరిగా బోధించాలి. కాకపోతే భారతదేశంలో గత 50 సంవత్సరాల్లో దాదాపు 220 భాషలు స్థానిక భాషలు అంతరించాయి. మరొక 197 భాషలు అంతరించడానికి సిద్ధంగా. అంతేకాదు, రాజ్యాంగం షెడ్యూల్లో ఉన్నటువంటి 22 భాషల్లో 8 భాషలు చాలా బలహీనపడుతుంది. దానికి కారణం ఏంటంటే, ఈ 30 సంవత్సరాల్లో వచ్చినటువంటి గ్లోబలైజేషన్ ఫలితంగా, ఆంగ్ల భాష ప్రాముఖ్యత పెరిగిన ఫలితంగా అలా జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సరి అయినటువంటిది కాదు. మాతృభాష విద్యా బోధన అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అందుకే మాతృభాషలో విద్యను మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం. ఇక వొకేషనలైజేషన్ కనుక వచ్చినట్లయితే, వొకేషనలైజేషన్ గురించి ఆలోచించినట్లయితే, ఈ వొకేషనలైజేషన్ మనం వృత్తి విద్య, ఈ వృత్తి విద్య అప్పుడు 1952లో ఒక విద్యా విధానాన్ని ప్రవేశించింది. అప్పుడు వృత్తి విద్యను తప్పనిసరిగా చేద్దామని అనుకున్నారు. రాజాజీ ఆయన దాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రతి విద్యార్థి ప్రొద్దున పాఠశాల హాజరు కావాలి, మధ్యాహ్నం వాళ్ళ కుల వృత్తిని ప్రాక్టీస్ చేయాలి, దానికి అవకాశాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. దాన్ని మన ఫెడరేషన్ అప్పుడు ఆంధ్రలో ఏపీటీఎఫ్ ఉంది, వాళ్ళు వ్యతిరేకించడం, ఇంకా చాలా మంది వ్యతిరేకించడం, ఈ కుల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంది, కానీ కుల వ్యవస్థ కాదు అని దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అంటే వృత్తి విద్యను ఏ రకంగా అమలు చేయాలి అనేది ఆలోచనలో ఇంతవరకు ఒక సరి అయినటువంటి విధానం లేదు. కొఠారి కమిషన్ కూడా వృత్తి విద్యను ప్రోత్సహించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది, కానీ వృత్తి విద్య విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక విధానం లేనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే, పని విలువ పట్ల మన విద్యా విధానంలో మొదటి నుంచి పని విలువకు ఎక్కువ మనం శ్రద్ధ చూపించడం లేదు. కారణమే పాశ్చాత్య సమాజాలు సాధించినటువంటి భౌతికాభివృద్ధిని భారతదేశంలో మనం ఎందుకు సాధించడం లేదు అనేది కనుక ఆలోచించినట్లయితే, ఈ వృత్తి విద్య స్కిల్ డెవలప్మెంట్ కొంత కన్ఫ్యూజన్ చేస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాముఖ్యత ఇచ్చారు, మిగతా అన్నింటిని వదిలిపెట్టి స్కిల్ డెవలప్మెంట్ గురించి రాశారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే మళ్ళీ వృత్తి విద్యకు తీసుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని వృత్తి విద్య గురించి ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ఆలోచించవలసింది ఏంటంటే, అటువంటి పరిస్థితులు స్కిల్స్ డెవలప్ కావాలి, వృత్తి విద్యను చేయాలి. ఈ డాక్యుమెంట్ లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, వృత్తి విద్యను ఒక సబ్జెక్ట్ గానో ఒక విధానంగానో కాకుండా సరదాగా వృత్తి విద్య నేర్చుకోవడం,
వృత్తి విద్యను సరదాగా నేర్చుకునేటువంటి అవకాశాలు కల్పించాలి అని ఈ డాక్యుమెంట్ చెప్తుంది. అది కూడా 6 నుంచి 8 గ్రేడుల్లో వడ్రంగం, విద్యుత్తు, లోహపు పని, తోట పని, కుండల తయారీ, ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాటిని నేర్పాలి. అది కూడా సరదాగా నేర్చుకోవడానికే కానీ వృత్తి విద్యను ఒక అవకాశంగా నేర్పేటువంటి ఒక విధానం మాత్రం లేదు. 6 నుంచి 12 గ్రేడుల్లో కూడా వృత్తి విద్య విషయాలను బోధనకు సెలవులలో అవకాశం కల్పించాలి. అది కూడా నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని కల్పించాలి అనేటువంటి అర్థం వచ్చేటువంటి భాషను మనం వాడారు. వొకేషనలైజేషన్ ఏంటంటే అన్స్కిల్డ్ టు స్కిల్, నైపుణ్య రాహిత్యం నుండి నైపుణ్యం వరకు ప్రయాణం చేయడానికి తోడ్పడుతుంది. అది జరగాలి. అందుకని ఇక్కడ దీనిపైన కొందరు గొప్పలు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పారు. బ్రానోవిస్కీ ఏమనంటే మనిషి చేతులను కనుక నడవడానికి ఉపయోగించినట్లయితే నాగరికత అభివృద్ధి అయ్యేది కాదు. అంటే జీవి జంతువుగానే ఉన్నటువంటి కాలంలో నాగరికత కానీ భాష కానీ అసలు ఇది ఏ అభివృద్ధి లేదు. జంతువుల్లో కొంత అభివృద్ధి చెందినటువంటి జంతువు ఏది అంటే కోతి. ఎందుకంటే తన ముందటి కాళ్ళను చేతుల్లోకి కూడా ఉపయోగిస్తుంది. అందుకని మిగతా జంతువుల్లో తెలివిపోతుంది. క్రమ పరిణామంలో మనిషిగా ఏర్పడ్డాడు. మనిషి చేతులను నడవడానికి కాకుండా పని చేయడానికి ఉపయోగిస్తుంది. పని చేస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. అందుకని మైండ్ అభివృద్ధి చెందడానికి చేతులు చేసే పని ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటువంటిది బ్రానోవిస్కీ యొక్క అభిప్రాయం. వృత్తి విద్యను ఏదో ఒకటి చేర్చాలి అని చేర్చడం కాకుండా తప్పనిసరిగా చేతి ద్వారా పని చేస్తూ తాను చేసినటువంటి పనిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి తన నైపుణ్యాలను పెంచుకోవడానికి కావలసినటువంటి శక్తిని విద్యా విధానం తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ రూపంలో ఉండాలి. కానీ ఏదో సరదాగా కుండలు చేయడం లేకపోతే ఇంకేదో చేయడం నేర్చుకోవాలి అనేటువంటి ధోరణి ఏదైతుందో అది ఈ విద్యా విధానంలో ఉండడం సరైనది కాదు అనేటువంటిది భావించవలసిన అవసరం ఉంది. అందుకే హీగల్ ఏమంటాడంటే హ్యాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ మైండ్, కానీ చెయ్యి మెదడు కంటే గొప్పది అంటాడు హీగల్. ఎందుకు అంటే మెదడు ఆలోచించాలంటే చెయ్యి పనిచేయాలి అంటాడు. మెదడుకు ఆలోచించడానికి దారి చూపించేటువంటిది చెయ్యి కాబట్టి హ్యాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ మైండ్ అంటాడు. కానీ భారతదేశ విద్యా విధానంలో కానీ భారతదేశ సంస్కృతిలో కానీ ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే హ్యాండ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ మైండ్. ఈ రెండు వేరు అనుకుంటున్నాం మనం. మైండ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికీ భారతదేశంలో వృత్తులు చేసే వాళ్ళని తక్కువ చూపు. మొదటి నుంచి కుల వ్యవస్థకు కూడా కుల అంతరాలకు కూడా కారణం ఏంటంటే చేతి ద్వారా వృత్తులు చేసే వాళ్ళని తక్కువ చూసి వాళ్ళ జ్ఞానాన్ని గుర్తించడానికి కూడా సిద్ధపడింది. చేయని వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని గొప్పదిగా భావించేటువంటి వ్యవస్థ భారతదేశంలో. అందుకని భారతదేశంలో ద్వంద్వ ప్రమాణాలు కలిగినటువంటి ఒక వ్యవస్థను మనం ప్రతి దానిలో మనం చూస్తుంటాం. అందుకని ఇక్కడ ప్రధానంగా భావించవలసినటువంటి ఏంటంటే భౌతిక ఉత్పత్తిలో పాల్గొనే వారికి మానవతా విలువలు ఉండవు, ఆలోచన విలువలు ఉండవు అనేటువంటి ఒక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి దీన్ని విద్యా విధానం ద్వారా సామాజిక మార్పుకు దోహదం చేసేటువంటి విధానాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని వృత్తి విద్యను అభివృద్ధి చేసే బదులు సరదాగా కాలక్షేపానికి ఇంట్లో ఉన్నప్పుడు సెలవుల్లో నేర్చుకునేటువంటి విధానంగా ఉండడం అది తప్పనిసరిగా అభ్యంతరకరంగా నేను భావిస్తున్నాను. ఉత్పత్తిలో పాల్గొన్నటువంటి వాళ్ళ పైన శ్రమజీవుల పైన గౌరవం లేదు కాబట్టి ఉత్పత్తిలో పాల్గొనడానికి ఉత్సాహం చూపనటువంటి పరిస్థితి కూడా భారతదేశ సమాజంలో మనకి. అందుకని ముందు తరాల కొత్త నైపుణ్యాలు అందడం అనేది కష్టంగా ఉంది. ముందు తరాలకు కొత్త నైపుణ్యాలు అందించడానికి సామాజిక సంస్కృతిలో భాగంగా మెదడు అభివృద్ధి చెందేటువంటి క్రమంలో దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వృత్తి విద్యను వొకేషనలైజేషన్ ఉండాలి. మిత్రులారా, ఒకటి మాతృభాష ప్రాముఖ్యాన్ని
ప్రాముఖ్యతను గుర్తించి మాతృభాషలోనే చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు మాతృభాషలో ఏ రకంగానైతే విద్యను బోధిస్తున్నాయో ఆ రకంగా భారతదేశంలో కూడా మాతృభాషలో కనీసం పాఠశాల స్థాయి వరకు ఉండాలి. అయితే ఒక సమస్య వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు బదిలీ అయినప్పుడు వాళ్ళ పిల్లలకు కష్టం అవుతుంది అని అంటున్నారు. వాళ్ళ శాతం ఏంటంటే 0.01%, 0.001. వాళ్ళను కూడా నిర్లక్ష్యం చేయాలా అంటే చేయవలసినటువంటి అవసరం లేదు. దానికి పరిష్కారాలు వెతికితే తప్పనిసరిగా దొరుకుతాయి. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కానీ ప్రతి రాష్ట్రంలో 1 లేక 2 ప్రాంతాల్లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి 22 భాషల్లో బోధించగలిగినటువంటి విద్యా సంస్థలు ఒక చోట్ల 2 చోట్ల ఏర్పాటు చేయాలి. చేసినట్టయితే ఎక్కడున్నప్పటికీ, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉండరు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో కనుక చూసుకున్నట్టయితే పంజాబీ భాష సమస్య ఉంది. పంజాబీ భాషను మాట్లాడే వాళ్ళు 1000 మంది 2000 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ కోసం ఒక పాఠశాల పెట్టచ్చు. అట్లాగే మిగతా భాషల్లో ఉన్న వాళ్ళ కోసం కూడా ఒక పాఠశాల పెట్టచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలోనూ అక్కడ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల్లో జాతీయ అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు భారతదేశంలో ఎక్కడికైనా బదిలీ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు బదిలీ అయినప్పుడు వాళ్ళ పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ 0.001% ప్రజల కోసం మాతృభాషలో విద్యా బోధన సరైనది కాదు అనే ధోరణి ఏదైతుందో అది కూడా అశాస్త్రీయమైంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంలో తప్పనిసరిగా మాతృభాషలో విద్యను ప్రోత్సహించాలి. అది సరే ఖచ్చితంగా లేదు కాబట్టి దానికోసం ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి విద్య అనేటువంటిది, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆలోచన విధానాన్ని పెంచేటువంటి క్రమంలో అభివృద్ధి చేయడానికి ఉండాలి. కానీ కేవలం అది విద్యా విధానాన్ని ప్రత్యామ్నాయంగా కాదు. ఆ రకంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన మన టీపీటీఎఫ్ నాయకులకు, మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. సెలవు.